టీ20 ప్రపంచ కప్ హై వోల్టేజ్ యుద్ధానికి వేదిక సిద్ధమైంది. ఆదివారం న్యూయార్క్లోని నసావ్ కౌంటీ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్లో 19వ మ్యాచ్లో సంప్రదాయ ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ప్రపంచం మొత్తం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా బలమైన ప్లేయింగ్ 11తో బరిలోకి దిగనుంది. ముఖ్యంగా ఈసారి కూడా 4 ఆల్రౌండర్లతో భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే మైదానంలో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లు. ఈ కంపోజిషన్తో భారత్ ప్లేయింగ్ 11కు ఏర్పాటు చేస్తుంది. 7 బౌలర్లు. టీమిండియా ప్లేయింగ్ 11లో 4 ఆల్రౌండర్ ఉన్నందున 7 బౌలర్లను కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశం ఉంది. అంటే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ పేసర్లుగా బరిలోకి దిగడం ఖాయం. హార్దిక్ పాండ్యా, శివం దుబేలను టీమిండియాలో అదనపు పేసర్లుగా ఉపయోగించుకోవచ్చు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా స్పిన్నర్లుగా ఎంపికయ్యారు. తద్వారా 7 బౌలర్లతో టీమిండియా వ్యూహం రచించే అవకాశం ఉంది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ను ప్రారంభించారు. అందుకే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లోనూ ఇదే జోడీ చెలరేగనుంది. రిషబ్ పంత్ 3వ స్థానంలో ఆడడం ఖాయమని తెలుస్తుంది. సూర్యకుమార్ యాదవ్ 4వ నంబర్లో బ్యాటింగ్ చేయగా, అలాగే హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో ఆడితే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఫినిషర్ పాత్రలో కనిపిస్తారు. దీని ప్రకారం టీమిండియా టీం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, వికెట్ కీపర్ సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్.